ఎడ్యుకేషన్ లోన్ 100% ప్లేస్మెంట్ తో జాబ్ తెలుగు స్టూడెంట్స్ కి ఫస్ట్ చాయిస్ సెంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అహ్మదాబాద్. సుమన్ కి తెలియదు, అది దివాకర్ వాళ్ళ గ్యాంగ్ లో తెలుసు అనుకుంటా. అది కొంచెం వడియార్ బాగా డబ్బున్నాడు కాబట్టి డూప్ పెట్టి అట్లా క్రియేట్ చేశారు. సుమన్ అట్లా పనులు చేయలేదు ఓకే నాకు తెలిసి. బట్ కాంట్బోర్డ్ పొజిషన్ ఎంజిఆర్ ఆర్డర్స్ కాబట్టి, ఎంజిఆర్ అప్పుడు సీఎం కాబట్టి, ఎంజిఆర్ పీరియడ్ లో ఈయన వర్క్ చేస్తున్నాడు కాబట్టి ఒక ఆఫీసర్ గా పలాంటి డ్యూటీ చేయ తప్పదు కదా. జస్ట్ అరెస్ట్ అంటే అరెస్ట్ చేయాల్సింది. ఏంటి ఎంజిఆర్ కి సుమన్ గారికి ఇదే వడియారు కూతుర్ని వచ్చి దినకర్ ఆర్ సమ్ దివాకర్ సంథింగ్ ఏదో ప్రాబ్లం. సో కేవలం దివాకర్ ఫ్రెండ్ సుమన్ గారు కావటం వల్ల ఈయన కూడా బుక్ చేసేసారు. ఈయన కూడా బుక్ చేసేసారు. ఓకే. తర్వాత ఆయన బాధపడ్డాడు, నా డ్యూటీ నేను తిట్టా. అప్పటికి సుమన్ తో నేను యాక్ట్ చేస్తున్నా. సుమన్ నైట్ 10 వరకు మేమిద్దరం కలిసి యాక్ట్ చేస్తున్నాం సినిమా. నీకేమైనా చంద్రన్ పిచ్చి పట్టిందా, నాతో 10 గంటల వరకు యాక్ట్ చేశాడు, ఎట్లా నువ్వు అరెస్ట్ చేస్తావు ఇంటికి వెళ్ళి అంటే, అప్పుడు బాగా తిట్టా నేను ఆ రోజు. తెలీదు అక్కడి నుంచి వచ్చింది, అక్కడి నుంచి వస్తే బట్టి తింటావా నువ్వు, వాడు కళాకారుడు, ఆర్టిస్టు, నేను ఒక కళాకారిని అంటే నన్ను ఏం చేయమంటా, నా డ్యూటీ సస్పెండ్ చేస్తారు. నాది చిన్న పోస్ట్, అప్పుడు ఇన్స్పెక్టర్, నేను పైన డీజీపీ నుంచి వచ్చిన ఆర్డర్స్ అవి. నా ఉద్యోగం నేను వదులుకోలేను కదా. మీరు వెళ్ళి చూసి వచ్చారా సుమన్ గారిని? నేను ఇట్లా వెళ్తానండి జైలు. మీ వారే అరెస్ట్ చేసింది జైల్లో ఉంటే నేను ఇట్లా వెళ్తాను. అప్పుడు వెళ్ళారు కదా చాలా మంది లేడీ ఆర్టిస్ట్ కదా హెల్ప్ చేసింది ఆయన. బయటకు వెళ్తే కాళ్ళు కొట్టేస్తాను. సో అది సుమన్ గారి స్టోరీ అన్నమాట. ఈ రోజు బయటపడింది. బయట నేను ఆ రోజు సుమన్ కలిశాడు, ఒక దీంట్లో డిపార్ట్మెంట్ స్టోర్ లో ఏదో కొనగడానికి వచ్చాడు. తను వచ్చాడు, సుమన్ బాగున్నా అంటే, బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు ఏంటి ఇప్పుడు అంటే, నేను చెప్పానంటే ముఖం ఒకలాగైపోయింది సుమన్కి. లేదు సుమన్ మంచోడే, ఆ రోజు నీకు బిర్యానీ అని తెప్పించి పెట్టింది ఆయనే, చెప్పాడు, బాధపడ్డాడు, నీలో తప్పు లేదని నాకు తెలుసు అని. మా వారు అరెస్ట్ చేసింది తెలుసు, అందరికీ తెలుసు. మా వారని కాదు, సమ్మన్ జయశీల కేర్ ఆఫ్ ఇదని తెలుసు. ఓకే. మీరు సిల్క్ స్మిత గారు మంచి ఫ్రెండ్స్ కదా, ఇండస్ట్రీకి ఒకేసారి వచ్చారు మీరు? వచ్చాం, ముగ్గురు వచ్చాం, నేను, ముచ్చర్లన్న గారు, సిల్క్ స్మిత గారు. అసలు చెన్నైకి ఎలా వచ్చారంటే ఏమని చెప్తారు మీరు? చెన్నై ఛాయాదేవి ఇంట్లో ఉన్నప్పుడు ఆవిడ నాకు పరిచయం. ఒక పని మనిషిగా వచ్చారని విన్నా. అదే అన్నపూర్ణమ్మ గారని ఆవిడతో వచ్చారని నాకు తెలుసు. అన్నపూర్ణమ్మ కూడా నాకు తెలుసు. తీసుకొచ్చినప్పుడు, ఎందుకంటే వాళ్ళిద్దరు నడుచుకుంటూ పోయి వచ్చేటప్పుడు మా వీధిలోనే, వాళ్ళు పెంట్ హౌస్ లో ఉండేవాళ్ళు కింద, నేను ఫస్ట్ ఫ్లోర్ లో. అప్పుడే ఫ్లాట్ అంటే ఏంటి అన్నది కన్స్ట్రక్షన్ మాకు తెలిసింది అప్పుడే. లేకపోతే ఇండివిజువల్ ఇళ్లలో ఉండేవాళ్ళం, సేఫ్టీ ఉంటుందని ఫ్లాట్ కి నేను షిఫ్ట్ అయినా. అదే వీధిలో ఉన్నాం అనమాట. అప్పుడు ఈ సిల్క్ స్మిత అనేది నాకు తెలుసు. సెలక్షన్ కి పోతే అమ్మాయి బొద్దుగా ఉండేది. ఫస్ట్ నన్ను సెలెక్ట్ చేసేవాళ్ళు. ఈ అమ్మాయి సన్నగా హిట్ అయిన తర్వాత ఈ అమ్మాయి పీక్ వెళ్ళిపోయింది. మేము ఇట్లాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే ఉండే. ఎలా ఉంటది క్యారెక్టర్, వ్యక్తిత్వంగా ఎలా ఉండేవారు? మంచి అమ్మాయి, అమ్మాయి మాత్రం చాలా మంచి అమ్మాయి, చిన్న పిల్లల తత్వం. ఇప్పుడు ఏదన్నా అంటే ఒక మైండ్ లో పెట్టేసుకుంటా, ఆ కన్నింగ్ ఉంది, బయట పడదు. ఇప్పుడు ఏదన్నా ఇట్లా అన్నారంటే అది మనసులోనే పెట్టుకొని ఆ కన్నింగ్ లోనే ఉంటుంది. బట్ ఆ రోజుల్లో ఆమె డేట్ కోసం ఈ హీరోలు వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి కదా. ఉన్నాయి, ఆ కష్టంతా తీర్చుకుంది. పెద్ద పెద్ద హీరోలు ఎవరైతే ఇది చేశారో వాళ్ళంతా కొడకల్లారా నన్ను ఒక చిన్న చూపుతారా అని చెప్తే నాడు ముందర కాళ్ళ మీద కాళ్ళ వేసుకొని కూర్చుంది. అవునా? ఓకే. కావాలని చెప్పేదా మీకు? తెలుసు కదా, రివెంజ్ తీర్చుకుంది. నాకు కూడా అది సంతోషం, ఎందుకంటే మంచి చిన్న చూపు చూసారు కదా ఆ రోజు. బట్ ఆమె చనిపోయిన రోజు, సూసైడ్ చేసుకున్న రోజు, అది చంపిన రోజు ఇద్దరు మీరు పక్క పక్కన ఇల్లులే కదా? కాదు, అప్పుడు ఆవిడ శాలిగ్రామం, నేను టీ నగర్ లోనే ఉన్నా. బట్ మీరు పక్క పక్కన ఇల్లులు ఉన్నారు కదా? పక్కన అదే ఛాయం ఇంట్లో ఉన్నప్పుడు ఉన్నది. తర్వాత కట్ చేస్తే ఆమె ఏమైపోయిందో సూపర్ ఇదైపోయింది. తర్వాత అక్కడెక్కడో తీసుకొని శాలిగ్రామంలో. అదే మొత్తం చనిపోయిన స్టోరీ అంతా జయశీల గారిగా తెలుసు. ఈ రాధాకృష్ణకి సిల్క్ స్మితకి మధ్య వారదే జయశీల గారు. ఆ రాధాకృష్ణ గోక్కోడానికి వచ్చాడు మమ్మల్ని అంతా, ఒకసారి ఆర్టిస్టులు గోకుదామని చూశాడు. అప్పటికే మేమంతా సెటిల్ అయిపోయినాం. సో ఆ పప్పులుడకో పాప పిచ్చిది పడింది అంతే. ఏంటి అసలు వాళ్ళిద్దరి మధ్య లవ్, అది పెళ్లి చేసుకున్నారా? లవ్ అని ఏం కాదండి, పరిస్థితుల ప్రభావం. ఒక మగతోడు కావాలి ఒక ఆడదానికి. ఆ చెన్నైలో ఏంటంటే ఒక టీ నగర్ కు ఒక రౌడీ, శాలిగ్రామానికి ఒక రౌడీ, అట్లా గ్యాంగ్స్ ఉండేటివి. అప్పుడు ఇంత ఇది కాదు చెన్నై. ఒక ఆర్టిస్ట్ అంటే ఒక చిన్న చూపు ఇదిగా ఉండేది. దానికని ఒక బాడీ గార్డ్ నీడ్ ఎవ్రీ వన్స్.
అతనికి సర్వస్వం అర్పిస్తారు ఇంకా. ఇంకా సర్వస్వం కాదు, ఇంకా వాడు ఒక మొగడు, ఇప్పుడు ఒక మొగడు దేనికి వస్తాడు దాన్ని అనుభవించడానికి, దానికి ఒక కమాండ్ చేసుకుని దాని డబ్బులు తిని వాళ్ళ పిల్లలకి పెట్టడానికి కొంతమంది ఉంటారు. నేను ఫ్రాంక్ గా మాట్లాడతాను. కొంతమంది అయ్యో నా కోసం అంతా సాక్రిఫైస్ చేసిందే దాన్ని ఆదుకుందామని వాళ్ళు కొంతమంది ఉంటారు. అంతే కదా. ఇప్పుడు ప్రపంచం మీరు ఎంతో మందిని ఇంటర్వ్యూలు చేసి ఉంటారు, ఎన్నో చూసింటారు. నేను చెప్పింది దాంట్లో ట్రూ ఉందా లేదా? నిజమే, అది వాస్తవమే. అందరూ అదే చెప్పారు. కొంతమంది ఆడవాళ్ళ సొమ్ము తీసుకెళ్లి వాళ్ళ పిల్లలకి పిల్లల్ని పెట్టుకొని దీనిని వాడుకుంటూ ఉంటారు. అవును, కొంతమంది ఎస్పెషల్లీ ఇది దీంట్లో ఇండస్ట్రీలో. కొంతమంది అయ్యో పాపం నన్నే దిక్కుగా ఉంది అని చెప్పేసి సాక్రిఫైస్ అయ్యి పిల్లలు కానీ ఫ్యామిలీతో ఉండేవాళ్ళు. ఇప్పుడు వచ్చిందిలే సిస్టమ్, వాడిది ఈలక పెట్టేది, అప్పుడంతా ఈలతో అంతే, ఆడవాళ్ళు మగవాళ్ళు పెట్టేది ఎక్కువ, అంతేనా? అంతే. సో అట్లా రాధాకృష్ణ మొత్తం దోచేసుకున్నాడు. చేశాడు పాపం. పెళ్లి చేసుకొని తనకంటూ ఒక బిడ్డను కనాలన్నది ఒక దాని ఎయిమ్. ఓకే. సో కొడుకుని లవ్ చేసింది, అక్కడ పడింది. ఎవరు కొడుకుని? రాధాకృష్ణ కొడుకు. ఓకే, ఇప్పుడు రాధాకృష్ణ లవరు, అది వీళ్ళిద్దరికి సంబంధం ఉంది. రాధాకృష్ణ ఈవిడ కలిసి సంసారం చేస్తూ ఉండేవాళ్ళు. ఆ కొడుకు మీద పెళ్లి చేస్తే తెలియకుండా రాధాకృష్ణ కొడుకుతో లవ్ లో పడదే. అది రాధాకృష్ణకి ఎందుకు తెలియదు, ముగ్గురు ఒకే చోట ఫ్యామిలీ అంతా పక్క పక్కన ఎట్లా తెలియకుండా ఉంటుంది. సో వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారా మరి? లేదు, అప్పుడే అక్కడే అమ్మాయి చావాలని చావలేదు. ఇప్పుడు చంపారా అమ్మాయిని? చంపాడు రాధాకృష్ణ అని అందరు అన్నారు, మనం చూడలే, మన కళ్ళతో చూడలేదు. తనకున్న ఆశ పెళ్లి చేసుకొని. ఎవరికైనా ఒక ఆడది దానికి లాస్ట్ లో ఒకవేళ కడపత్రం కోసం ఎన్ని తప్పులు చేసుకున్నా తనకంటూ ఒక జీవితం, తనకంటూ ఒక బిడ్డ అనుకోవడంలో తప్పు లేదండి. అంతే కదా. ఎవరైనా అవన్నీ చూసి మర్చిపోతారు, ఇంకా మర్చిపోతారు. ఎందుకంటే నేను ఎంతో ఈ 40 సంవత్సరాల సర్వీస్ లో చాలా మంది స్టోరీస్, ఈ ఆర్టిస్ట్ అన్ని విని ఉంటాను, చూసి ఉంటారు కూడా. చూశాను, కళ్ళతో చూశాను, చాలా మందిని చూశాను. మనం బయట చెప్పకూడదు. నేను ఒక ఇండస్ట్రీలో ఉండి నా సపోజ్ ఈ ఇంటర్వ్యూ విన్నారనుకో, ఆ పెద్ద చెప్పొచ్చింది ఇది అని అనడం కూడా అంటారు. కామన్ ఇది. చనిపోయినప్పుడు వెళ్ళారండి సిల్క్ స్మిత్ గారు? లేదు, నేను షూటింగ్ లో బిజీగా ఉన్నాను. ఇద్దరు చనిపోయినప్పుడు నేను లేను. సిల్క్ స్మిత్ గారు చనిపోయినప్పుడు నేను లేను. ఒక నా ఫ్రెండ్ రజని అని ఒక అమ్మాయి ఉండేది, ఆ అమ్మాయి చనిపోయినప్పుడు నేను లేను, షూట్ లో ఉన్నాను. వచ్చిన తర్వాత హుటాహుటిగా వెళ్తే చనిపోయింది. కానీ ఆ రోజుల్లో అన్ని మిస్టరీ డెత్లే, ఎస్పెషల్లీ లేడీ ఆర్టిస్టులు. ఎవరిది తలుచుకున్నప్పుడు చాలా బాధ వేసింది, ఏంట్రా ఇలాంటి చావు వచ్చింది. ఫటాఫట్ జయలక్ష్మిని నాకు చాలా బాధ అనిపించింది. చనిపోయినావా? గుర్తులేదు రోషన్ గారు, బట్ పక్క వీధులు మావి. నేను కూడా ఒకసారి చెప్పినట్టున్నాను, వద్దు పెద్దోళ్ళతో గోక్కుంటున్నా వద్దు అని చెప్పినట్టున్నాను. ఇలా అమ్మాయి చనిపోయినప్పుడు ఇద్దరు శవాలను నేను తగిలానండి. ఒకటి సావిత్రమ్మ గారిది ఫస్ట్ చనిపోయినప్పుడు, సెకండ్ ఫటాఫట్ జయలక్ష్మి. ఎంజీఆర్ మేనల్లుడిని చేసుకుంది, ఫటాఫట్ చేసుకోలేదు, చేసుకోవాలా అని లవ్ చేసుకోవాలి. పిల్లలు ఏదో ఉన్నారన్నారు? లేదండి, అదంతా రూమర్ లేదు. ఓకే, చాలా చిన్న ఏజ్ లో చనిపోయింది. 32-30 అంతే. ఇదే మాకంతా గుణపాఠం. ఓకే, అంటే నేను నేర్చుకున్నా ఇది. ఎందుకంటే మా కళ్ళ ముందు యాక్ట్ చేస్తూ నువ్వు అమ్మాయి చనిపోయింది, నిద్ర మాత్రలు తిని అనుకుంటా, ఉడి కాదు నిద్ర మాత్రలు. కానీ మంచి ఆర్టిస్ట్ అండి ఫటాఫట్ జయలక్ష్మి గారు. ఇప్పటికి తలుచుకున్నప్పుడు అనిపిస్తుంటది ఆమె గురించి. నేను చాలా చోట్ల కూడా చెప్పాను, చచ్చి సాధించడం కాదు బతికి సాధించండి అని కూడా చెప్పాను కొన్ని సందర్భాల్లో. ఎందుకు చావాలండి, వాడెవడో తప్పు చేశాడని మనం ఎందుకు చచ్చిపోవాలి? సినిమాలలో ఇన్ని క్యారెక్టర్స్ వేస్తారు, జీవితంలో ఒక క్యారెక్టర్ కోసం డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి చనిపోతారు ఆర్టిస్టులు. నాకు నిజంగా నన్ను డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఆ సూర్యాజీ లేకపోతే నేను లేని ఈ రోజు. మీరు కూడా సూసైడ్ అటెంప్ట్ చేశారు? నేను సూసైడ్ అటెంప్ట్ చేయాల, ఆ దిగులతోని ఏడ్చుకుంటా కూర్చొని ఒక దిమ్మ రొట్టె పడిపోయింటది కదా, అట్లా ఉండింది. ఈ లోపల మా నాన్న చనిపోయి మా అమ్మ వచ్చేసింది కదా నా దగ్గరికి. మదర్ని ఎవరు చూసుకుంటారు? నాకు సూసైడ్ అదంతా ఉండదండి.